హోటల్స్, రెస్టారెంట్స్, ఓయో రూమ్స్, హాస్టళ్లలో సీక్రెట్ కెమెరాలకు చెక్ పెట్టేందుకు షీ నేత్ర టీమ్స్ ను తీసుకొచ్చామన్నారు విమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య. 7 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చామని తెలిపారామా. సీక్రెట్ కెమెరాలను గుర్తించేందుకు ప్రత్యేక డివైస్లను రెడీ చేశామని వెల్లడించారు. మాల్స్, బిజినెస్ ఏరియాలు, హాస్టళ్లు ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెబుతున్న విమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్యతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తూ ట్రయల్ రూమ్లోకి వెళ్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో అని భయం. హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేద్దామన్నా అక్కడ కూడా సీక్రెట్ కెమెరాలు ఉంటాయేమో అని కూడా ఒక అభద్రతా భావం. లేదా పీజీ హాస్టల్స్ కానీ లేకపోతే ఇతరత్ర పీజీల్లో ఉన్నా కూడా లేడీస్ హాస్టల్లో వాళ్ళకు కూడా ఒక అభద్రతా భావం నెలకొంది. ఇలాంటి నేరాలన్నిటి కూడా హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టబోతున్నారు. షీనేత్ర అనే సరికొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉన్నారు. ఏంటి మేడం షీనేత్ర, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకోసం ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది? షీనేత్ర అనేది స్పెషల్ టీమ్గా మేము డిమార్కేట్ చేశాము. షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఒక 3 ఆఫీసర్స్కి ఎక్స్క్లూజివ్గా మేము ఇప్పుడు చూపించినటువంటి డివైస్ ఆపరేట్ చేయడము, దానివలన సీక్రెట్ కెమెరాలను డిటెక్ట్ చేసే పద్ధతి అనేది వాళ్ళకి నేర్పడము జరిగింది. దీనితో ఏంటంటే ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో దీనిలోని రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా లైట్ రేస్ పంపించి లెన్స్ ఉన్నటువంటి ప్లేస్లో రెడ్ డాట్ లాగా అనేది కనపడుతుంది. ఆ రెడ్ డాట్ ఐడెంటిఫై అయ్యిందంటే ఖచ్చితంగా అందులో కెమెరా ఉన్నట్టు లెక్క. సో ఈ టీమ్స్ ఎలా విజిట్ చేయబోతున్నాం అంటే సిటీలో ఉన్నటువంటి మాల్స్ కానీ వీటన్నిటిని రెగ్యులర్గా విజిట్ చేస్తూ అందులో ఉన్న ట్రయల్ రూమ్స్ వీటన్నిటిని చెక్ చేస్తారా? ఎలా జరుగుతుంది? ఈ టీమ్స్ అనేది 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటి డీకాయ్ ఆపరేషన్గా, మామూలుగా ఏదో షాపింగ్ చేయడానికి వెళ్ళినట్టు చూసి ట్రయల్ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ ట్రయల్ రూమ్లో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ గమనించి కెమెరా ఉన్నట్టు అనుమానం వస్తే ఆ ప్లేసెస్ అంతా కూడా వెతుకుతారు. అలా కాకుండా ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా మన వాళ్ళు ఆ యొక్క ఏరియా మొత్తము శానిటైజ్ చేసి డిటెక్ట్ చేసి వస్తారు. మేడం, ఈ షీనేత్ర ఏర్పాటుతో పాటు మాల్స్ నిర్వాహకులకు కానీ అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ విభాగానికి ఏదైనా అడ్వైస్ చేస్తా ఉన్నారా మీరు? ఇంకొంచెం భద్రతను పెంచుకోవాలి, లేకపోతే ఈ డివైస్ల పైన ఈ డివైస్లు వాళ్ళు కూడా పెట్టుకుంటే బెటర్ కదా మేడం, ఇన్కేస్ ఎవరైనా బయట వాళ్ళు అమర్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. చాలా మంచి సజెషన్ మీరు చెప్పారు. అయితే అడ్వైజరీలో మేము కూడా ఇలాగే ప్రతి పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటి ఆ ప్లేసెస్లో ట్రయల్ రూమ్స్ కానీ, రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఉన్నట్టయితే అవి అక్కడికి వచ్చే మహిళలు వాడుతున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ అనే ఒక ఆఫీసర్ని డెసిగ్నేట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ తన పేరుతో ఉన్నటువంటి బ్యాడ్జ్ని కూడా ధరించవలసి ఉంటుంది. అమ్మాయిలకు ఎటువంటి అనుమానం వచ్చినా, మహిళలకు ఎటువంటి అనుమానం వచ్చినా ఫస్ట్ ఆ కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ని అప్రోచ్ అయ్యి ఆ కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఒకవేళ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొయాక్టివ్గా వాళ్ళు డివైస్ తెచ్చిపెట్టుకుంటే ఆ యొక్క ఏరియాని కూడా మొత్తం అంతా చెకింగ్ చేసి శానిటైజ్ చేసి ఒకవేళ కెమెరా ఉన్నట్టయితే లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చాలా మంది యువతులు కానీ లేకపోతే మహిళలు ఇలా సీక్రెట్ కెమెరాల బారిన పడినా కూడా చెప్పుకోలేకపోతున్నారు, ఈవెన్ కంప్లైంట్ దాకా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళే కుమిలిపోతున్నారు. వాళ్ళకు మీరు షీ టీమ్ నుంచి, విమెన్ సేఫ్టీ నుంచి కానీ, షీనేత్ర నుంచి ఎలాంటి అడ్వైజ్ ఇవ్వబోతున్నారు? ఫస్ట్ అడ్వైజ్ ఇస్ ఫియర్ ఉండొద్దు. మీకు ఫియర్ ఉంది అంటే ఆ ఫియర్కి గల కారణాన్ని అడ్రస్ చేయాలి, ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అండ్ రెండో విషయం ఏంటి అంటే యూ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే లోకల్ పోలీస్ ఖచ్చితంగా మీ పేరుని బయట పెట్టకుండా వితౌట్ రివీలింగ్ యువర్ నేమ్ మీ సీక్రెసీని మెయింటైన్ చేస్తూ వారిపై యాక్షన్ అనేది తీసుకుంటుంది. మాల్స్కి కానీ, బిజినెస్ ఏరియాకి కానీ, హోటల్స్, రెస్టారెంట్ మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటి మేడం ఇన్ కేసు ఇలాంటివి డిటెక్ట్ అవుతాయి? ఇన్ కేస్ ఇట్లాంటివి డిటెక్ట్ అవుతే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అనేవి ఉంటాయి. కాబట్టి అడ్వైజరీని ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొత్తం 7 టీంలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మాల్స్ కానీ, బిజినెస్ ఏరియాస్ వీటన్నిటిలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని చెప్తున్నారు.